వేదికై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉదయనిధి ప్రసంగించారు. విజయ ప్రభుత్వ అసమర్థతతో తమిళనాడుకు చుక్క కావేరీ నీళ్లు రావడం లేదని నిప్పులు చెరిగాయి. ఈ క్రమంలో ఉదయనిధి ప్రసంగిస్తూ ఉండగా కొందరు త్రిష అంటూ నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో నవ్వుతూ ప్రసంగం ఆపిన ఉదయనిధి నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అంటూ వ్యాఖ్యానించారు. తాను కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నానంటూ వ్యంగ్యంగా అన్నారు. ఉదయనిధి పరోక్షంగా సీఎం విజయ్ త్రిషను ఉద్దేశించే అన్నారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்ன ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై టీవీకే పార్టీ మహిళా విభాగం తంజావూరు ఈస్ట్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తంజావూరు పోలీసుల బృందం చెన్నై నీలాంగరైలోని నివాసం వద్ద ఉదయనిధి స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధిపై 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ మండిపడ్డారు. ఉదయనిధి వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటారంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ అన్నారు. పోలీసుల అరెస్టును జోక్గా తీసుకుంటున్నారని తెలిపారు. తాను ఎవ్వరి పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. టీవీకే తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తాను తప్పు చేశానో లేదో కోర్టు డిసైడ్ చేస్తుందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తంజావూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీఎంకే నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టును ఆనాడు కరుణానిధి అరెస్టుతో పోల్చుతూ ఉన్నారు. రాజకీయ కక్షతోనే ఉదయనిధిపై కేసు పెట్టారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అప్పుడు జయలలిత, ఇప్పుడు త్రిష వెనకుండి నడిపిస్తున్నారా అన్న చర్చ కూడా మొదలైంది. ప్రజా సమస్యల కంటే రాజకీయ కేసులే ఎక్కువ అయ్యాయన్న విమర్శలు జోరందుకున్నాయి. தொடர்ந்து எதிர்கட்சி தலைவர் கைது சார். తమిళనాడు రాజకీయాల్లో అరెస్టులు, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం కొత్త విషయం ఏమీ కాదు. బట్ ఇటీవల జరిగిన పరిణామాలు మళ్ళీ మొత్తంగా కూడా తమిళనాడు రాష్ట్రంలో కూడా రాజకీయంగా కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తూ ఉన్నాయి. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో అక్కడ మొత్తంగా కూడా పోలీసులు అలాగే డిఎంకే పార్టీ కార్యకర్తల మధ్య కూడా చాలా ఉత్కంఠమైన సిచ్యువేషన్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారిగా కూడా తంజావూరులో కావేరీ జలాల నిరసన సభలో డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ఉండగా కొందరు త్రిష అంటూ ఆయన ప్రసంగానికి మాట్లాడుతున్నప్పుడు త్రిష పేరు మాట్లాడుతూ ఒక్కసారిగా కూడా ఉదయనిధి స్టాలిన్ నవ్వుతూ డబుల్ మీనింగ్ వచ్చే విధంగా కూడా కొంత వ్యాఖ్యలు చేయడంతో కూడా ఒక్కసారిగా టీవీకే ప్రతినిధులు టీవీకే ఉమెన్ వింగ్ వీళ్ళందరూ కూడా కలిపి అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్లారు.
సో ఉదయనిధి స్టాలిన్ మీద కేసులు పెట్టారు, కొన్ని సెక్షన్ల కింద కూడా ఆయన అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తున్నా. బట్ నేనేమి తప్పుగా మాట్లాడలేదు, కోర్టులో ఏదైనా కూడా దీనికి సంబంధించి కూడా ఎదుర్కొంటానంటూ కూడా ఉదయనిధి స్టాలిన్ కూడా చెప్పడం. అంటే ఈ కేసు బట్టి ఇప్పుడు గతంలో కూడా కరుణానిధి అదే విధంగా జయలలిత పీరియడ్ లో ఏ విధంగా కూడా అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఈ మాటల దాడి రాజకీయంగా కూడా కక్ష సాధింపు పర్యంగా ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా మన కరెస్పాండెంట్ పవన్ కూడా అక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. పవన్, ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పటికే కూడా ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్నారు. ఏ విధంగా ఉంది? కొన్ని సెక్షన్ల కింద కూడా ఉదయనిధి స్టాలిన్ పై నమోదైనట్టుగా కూడా సెక్షన్ల కింద తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది సిచ్యువేషన్? సాధారణంగా కావేరీ జలాల ఇష్యూ దాదాపు 1972 నుంచి కూడా ఈ వివాదం తెరపైనుంది. అప్పటి నుంచి కూడా చాలా సందర్భాల్లో అటు కర్ణాటక రాష్ట్రం ధర్నాకు దిగడం కావచ్చు, లేకపోతే తమిళనాడు రాష్ట్రం నిరసన తెలపడం కావచ్చు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, నాయకులు, ఇక్కడ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రులు కూడా చాలా సందర్భాల్లో చర్చకు వచ్చిన ఆ నేపథ్యంలో వివాదం కొనసాగుతుంది. కానీ గతంలో ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ జరగలేదు. సో ఇందాక మీరు మాట్లాడినట్టు సాధారణంగా జరుగుతుంది, ప్రతిపక్షం అధికార పక్షం మధ్య కొంత పోటాపోటీ ఉంటది. అధికారంలోకి ఎవరు వచ్చినా సరే ప్రతిపక్ష నాయకుని కొంత ఇబ్బంది పెట్టే తీరంగా రకంగా కావచ్చు, లేదంటే అరెస్టు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో ఏదైనా స్కామ్ చేసినా సరే, ఇంకేదైనా ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు దాంట్లో తప్పులు దొరన్నప్పుడు, లేకపోతే దాంట్లో తప్పులు జరిగినప్పుడు అరెస్టు సాధారణంగా జరుగుతుంటాయి. దానికి సంబంధించిన ప్రతిపక్షాలు సమాధానం ఇవ్వడం కావచ్చు, అటు అధికార పక్షాలు సమాధానం ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి సందర్భాలు జరుగుతుంటాయి. కానీ ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కూడా ఎక్కడ పర్సనల్ అటాక్ చేసిన పరిస్థితి కూడా గతంలో చూడలేం. ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సమాజం మొత్తం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా డిఎంకే పార్టీలో ఉన్న మహిళా నేతలు కూడా ఈ వ్యాఖ్యల్ని పూర్తిగా అటు మద్దతు, డిఎంకే సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కి కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా లేవు. అట్లాంటి వ్యాఖ్యలు త్రిషాను ఉద్దేశించి చేయడం జరిగింది. ముఖ్యంగా త్రిషాకి విజయ్ కున్న రిలేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, టీవీకే పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది. సాధారణంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నాయకుల మధ్యలో, సినీ ఇండస్ట్రీకి మధ్య సంబంధించిన నటీనటుల మధ్యలో కొంత లీవింగ్ రిలేషన్షిప్ ఉండే ఒక సాంప్రదాయం కంటిన్యూగా గతంలో నుంచి ఉంది, ప్రస్తుతం ఉంటూ వస్తుంది. ఎప్పుడైనా ఆరోపణలు బయటకు వచ్చినప్పుడు ఆ నటి కావచ్చు, లేకపోతే ఆ నటుడు సాధారణంగా దానిపై స్పందిస్తూ ఉంటారు. అవును అంటే అవునని సమాధానం చెప్పలేకుండా లేదు అని సమాధానం చెప్తారు. త్రిషా విషయాలు మాత్రం కొంత తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు గత 6 నెలలు కూడా ఆమె చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలకు కానీ త్రిషాకి ఎటువంటి సంబంధం లేకుండా సరే ఇండైరెక్ట్ గా త్రిష చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టీవీకే పార్టీ మొదలుపెట్టిన మొదట్లో బీజేపీ నేత త్రిషాని ఉద్దేశించి అటు విజయ్ కి కౌంటర్ అయిపోయి త్రిషాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు త్రిష అదే విధంగా కౌంటర్ ఇచ్చింది. ఎవరైతే బీజేపీ నేత మీ ఎజెండాని మాట్లాడకుండా, లేకపోతే మీరు ఏదైనా ప్రజల్లోకి వస్తున్నప్పుడు మీ హామీలను విషయం మాట్లాడకుండా, ప్రజలకు ఏం చేస్తారనే విషయాలు మాట్లాడకుండా ఒక మహిళని అడ్డు పెట్టుకుని విజయ్ నా కొలీగ్, లేకపోతే నా పక్క నేను చాలా సందర్భాల్లో విజయ్తో నటించాను, మేము సినిమా పరంగా చాలా ఆనందంగా సినిమాలు నటిస్తున్నాం, కానీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి పర్సనల్ అటాక్ చేయడం సరైన పద్ధతి కాదు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళపై లీగల్ గా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా గతంలోనే త్రిష బీజేపీ నాయకులకు సంబంధించిన ఆ నేతను కొంత హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ నుంచి విజయ్ కుటుంబం కూడా కొంత విడిపోవడం జరిగింది, విడాకులు తీసుకోవడం జరిగింది. విజయ్కి సంబంధించిన భార్య తన కుమారుడు కూడా విజయ్కి దూరంగా ఉన్నాడు. త్రిషతో ఉన్న రిలేషన్ కావచ్చు, లేకపోతే బయట వస్తున్న వార్తలు తన విని, కానీ ఈ వార్తలు వచ్చినప్పుడు డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ విజయ్ కానీ ఆ త్రిష ఎక్కడ కూడా స్పందించలేదు. మేము ఎక్కడ కూడా లివింగ్ రిలేషన్షిప్ లో లేవు, మాకు ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. పవన్ ఆ తర్వాత కూడా బీజేపీ నేత సారీ చెప్పడం అంతా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే అంటే ఈ యొక్క సినారియోని మనం ఒక్కసారి కూడా పాత అంటే జరిగిన పాలిటిక్స్ ఒక్కసారి చూసుకుంటే తమిళనాడు శాసనసభలో అంటే జయలలితపై దాడి గాని అవమానం జరిగిన తీరు అవన్నీ కూడా ఒక్కసారి మనకి కళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అప్పటి నుంచి కూడా డిఎంకేకి అన్నా డిఎంకేకి మధ్య కూడా చాలా వరకు రైవలిటీ అనేది స్టార్ట్ అయింది, మనందరికీ తెలుసు. బట్ ఏదైతే ఆ కరుణానిధిని ఫ్లైఓవర్ కుంభకోణంకి సంబంధించి కూడా మిడ్ నైట్ అప్పటికప్పుడు జయలలిత అరెస్టు చేయడం అవంతా కూడా రాజకీయంగా కూడా అప్పుడు చాలా ఉత్కంఠ ఉన్నాయి. ఇప్పటి ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకి అప్పుడు కరుణానిధి అరెస్టుకి ఒక పోలిక ఏవైనా కూడా ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చా? ఇప్పుడు కొంత అర్థం చేసుకోవచ్చు. మీరు అన్నట్టు జయలలితని అటు వివస్త్రణ చేసే విధంగా అసెంబ్లీలో జరగడం కావచ్చు, ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్
టీవీకే పార్టీ విజయ్కి సంబంధించిన విజయ్ని కౌంటర్ అయిపోయి త్రిషాపై చేసిన వ్యాఖ్యలు కొంత అనుచితంగా ఉన్నాయి, కొంత చాలా వరకు అనుచితంగా ఉన్నాయి. బయట ప్రస్తుతం మనం మాట్లాడుకునే పద్ధతిలో కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించింది. కొంత సాధారణంగా జరుగుతుంది, అధికార పార్టీలో ఎవరున్నా సరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల్ని కొంత అరెస్టు చేసే పరంగా కావచ్చు, లేకపోతే ఆ పార్టీని దెబ్బతీయడానికి కావచ్చు, ఇంకో రకంగా కూడా చేసే పరిస్థితి కష్టంగా ఉంటుంది. కానీ ఈ రోజు చూసుకుంటే అంటే ఉదయనిధి స్టాలిన్ విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన ఆ వ్యాఖ్యలు మాత్రం పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజలు తప్పుపడుతున్నారు. ఎందుకంటే అంటే డైరెక్ట్ గా తనని అటాక్ చేయడంలో, అంటే కావేరీ జలాల విషయంలో మాట్లాడబోయి విజయ్ కి కౌంటర్ వేయబోయి, విజయ్ ఈ నీళ్ల విషయంలో ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, తమిళనాడుకు రావాల్సిన టీఎంసీలు విషయంలో ఎక్కడ కూడా మాట్లాడట్లేదు అనే అంశాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించబోయి తనకు సంబంధించిన రిలేషన్, తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ముఖ్యంగా తనని కాకుండా త్రిషాన్ అనడం కూడా కొంత వివాదాస్పదంగా మారాయి. సరే, అక్కడ సాధారణంగా ఫ్యాన్స్ ఉంటారు, అభిమానులు ఉంటారు, కార్యకర్తలు కూడా త్రిషా అని నినాదాలు ఇస్తున్నప్పుడు కూడా స్పందించకుండా దానికి ఆజ్యం పోసే విధంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారాన్నే లేపే ప్రస్తుతం తంజావూరులో అంటే ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలు అరెస్టులు, ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం మరి కొత్త ఏమీ కాదు. ఈ నిన్న ఉదయనిధి స్టాలిన్ కావేరీ నదీ జలాలకు సంబంధించి మాట్లాడుతూ ఉండగా ఒక్కసారి సభలో కొంతమంది నాయకులు త్రిష అంటూ కూడా త్రిష పేరును మాట్లాడడంతో డబుల్ మీనింగ్ గా కూడా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి కొన్ని కేసుల కింద కూడా అరెస్టు చేయడం జరిగింది. టీవీకే పార్టీ నాయకులు అలాగే ఉమెన్ వింగ్ కి సంబంధించిన నాయకులు కూడా ఈ విధంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ కూడా ఆయనపై కొన్ని కేసుల పరంగా కూడా అరెస్ట్ చేశారు. రైట్, ఒకమైన అంటే తమిళనాడులో కూడా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉన్నారు, మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కూడా పాలిటిక్స్ అన్ని కూడా వేడెక్కిపోయే, అంటే తమిళనాడులో టీవీకే పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఏదో పరంగా కూడా ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా కనబడుతూ ఉన్నాయి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు టీవీకే నాయకులు సందీప్ రాయల్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సందీప్ రాయల్ గారు, ఎట్లా చూస్తారు? ఒకవైపు ఏమో మీ పార్టీకి చెందిన నాయకులందరూ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదు అంటూ కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఆయన తీసుకువెళ్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ కి. బట్ ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై ఇలాంటి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బట్ ఏదేమైనా కూడా నేను కోర్టులో దీన్ని తేల్చుకుంటానంటూ కూడా ఉదయనిధి చెప్పడం జరుగుతుంది. ఎట్లా చూస్తున్నారు? మళ్ళీ అరెస్ట్ల పరంపర స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చా ఈయన అరెస్టుతో? స్త్రీల పట్ల గౌరవం చూపించలేని రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ వారిని ప్రజలు ఉపేక్షించలేని సిద్ధాంతాన్ని మా నాయకుడు చాలా బలంగా నమ్ముతారు. అందులో భాగంగా మా నాయకుడు పార్టీ పెట్టినప్పుడు ముందుగానే చెప్పారు, మహిళలకి సురక్షితాన్నిచ్చే తమిళనాడుని, మహిళా సాధికారతని పెంపొందించే తమిళనాడుని, మహిళా హక్కుల్ని కాపాడే తమిళనాడుని నేను తీసుకొస్తాను, సృష్టిస్తానని చెప్పి మా నాయకుడు ఎలా అయితే రాజకీయాల్లోకి వచ్చాడో ఆ రోజు నుంచి మా నాయకుడికి తమిళనాడులోని మహిళలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. మీరందరూ చూశారు, సింగిల్ హ్యాండ్ తో అధికారంలోకి వచ్చారు. బట్ వీటన్నిటిని ఒప్పుకోలేని డిఎంకే పార్టీ ఈ రోజు వాళ్ళు చేసిన మాటలు ఒక మహిళ మీద చేసిన మాటలుగా మేమైతే అనుకోవట్లేదు. టోటల్ తమిళనాడులోని ప్రతి ఒక్క మహిళ మీద కూడా ఈ డిఎంకే పార్టీ వ్యక్తిత్వ హనం చేస్తుందని కూడా మేము ఈ రోజు పేర్కొంటున్నాం. ఎందుకంటే తంజావూరులో ఉదయనిధి గారు మాట్లాడుతూ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఒక పేరును స్పందిస్తే అక్కడ ఆయన దాన్ని నిజంగా మంచిగా సమాజంలో గుర్తింపు పొందిన నాయకుడు అయితే ఆయన ఏం చేస్తాడు, అక్కడ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలే ఆపేమని చెప్తాడు. అలా చెప్పకుండా అక్కడ డబుల్ మీనింగ్ మాట్లాడుతూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని మీరు ఇలానే చెయ్యండి అని చెప్తూ, మళ్ళీ అదే కాకుండా నేను అంటున్నది ఆ పర్సన్ ని కాదు కావేరిని నదిని అంటున్నాడు. కావేరి అంటే ఎవరండి? కావేరి అంటే ఒక నది, అంటే అమ్మవారితో పోలుస్తాం. అంటే డిఎంకే పార్టీ వాళ్ళకి భయం భక్తి అనేది పోయింది. వాళ్ళు మహిళల్ని ఎప్పుడు కూడా వ్యక్తిత్వానం చేస్తారు. అది ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికార కార్యక్రమాల్లో కూడా మహిళలతో అసభ్యకర డాన్స్ వేపించే చరిత్ర ఉన్న పార్టీ ఆ పార్టీ. వీళ్ళొక్కరే కదంటే ఉదయం కూడా కాదు, ఎన్టీఆర్ గారి మీద, మన కామరాజర్ గారి మీద, జయలలిత గారి మీద, శశికళ గారి మీద, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆయన వాళ్ళ డాడీ స్టాలిన్ గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళలకి రక్షణ లేదు తమిళనాడులో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే తమిళనాడు ప్రజలు మహిళలందరూ కూడా విజయ్ గారికి మద్దతు తెలిపినారు. కాబట్టి మీరు పూర్తిగా కూడా
మహిళల్ని కించపరిచే విధంగా తమిళనాడులో ఇలా మాట్లాడుతున్నారు. దీని ఎట్టి పరిస్థితి లేదు. ఎందుకంటే తమిళనాడు మహిళల యొక్క గౌరవాన్ని హక్కుల్ని ఇబ్బంది పెడితే స్టాలిన్ కాదు ఉదయనిధి స్టాలిన్ కూడా అరెస్ట్ చేస్తామని కూడా మా ప్రభుత్వం ఈ రోజు నిరూపించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్, అంటే వాళ్ళ తండ్రి గారి గురించి అంటున్నారు, బట్ వాళ్ళ తాతగారు కూడా కరుణానిధి గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఒక్కసారిగా కూడా అప్పటి అర్ధరాత్రి కరుణానిధిని కూడా అరెస్ట్ చేయటం, మొత్తంగా రాజకీయ పరిణామాలు ఇప్పటికీ కూడా సేమ్ ఒక పోలిక అనేది కనిపిస్తుంది అంటారా? అంటే పోలిక కాదండి, ఇక్కడ ఆ పార్టీ యొక్క చరిత్ర ఎంత అండి. ఎందుకంటే ఆ రోజు జయలలిత గారిని కూడా అసెంబ్లీలో ఎంత ఇబ్బంది పెట్టారని కూడా భారతదేశం మొత్తం అంతా చూసింది. దానికి కరుణానిధి అనుభవించాడు. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు త్రిష గారిని ఏదో అన్నారండి. ఇప్పుడు త్రిష గారు కూడా ఒక తమిళనాడు ఓటరు, తమిళ మట్టిలో పుట్టిన ఒక మహిళ. ఆ మహిళ యొక్క గౌరవాన్ని, ఆ మహిళ యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత తమిళనాడు ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో టీవీకే పార్టీ ఉంది కాబట్టి పెట్టిన ఉదయనిధి స్టాలిన్ అయినా ఎవరైనా అరెస్ట్ చేస్తామనేది కూడా ఇది సంకేతంగా పంపించాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించే పరిస్థితులు తమిళనాడు మహిళల జోలికి వస్తే మా ప్రభుత్వం ఇలాంటి చర్యలే తీసుకుంటుంది కూడా స్పష్టంగా మా నాయకుడు దీనికి ఇండికేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయటం వల్ల కూడా అంటే ప్రజల్లో ఒక రకమైన ఆ పార్టీపై ఒక రకమైన సానుభూతి కలిగి టీవీకే పార్టీకి ఏమైనా నష్టం చేకూరదంటారా? ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అతను ఏమైనా మంచి పని చేస్తే మేమేమైనా అడ్డపడింటేనో, లేకపోతే ఆయన ఏమైనా ప్రజా ఉద్యమం చేస్తే మేమేమన్నా అరెస్ట్ చేసింటేనో ఆయన సానుభూతి వస్తుంది. కానీ సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన ఒక మహిళా హక్కుల్ని, మహిళా గౌరవాన్ని కిందకొస్తే అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మా పార్టీకి ఇంకా గుడ్ గవర్నెన్స్ కింద మంచి పేరే వస్తుంది తప్ప ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని వదిలిపెడితే టీవీకి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు చూడండి, ఈ రోజు తమిళనాడులో మా పార్టీ యొక్క మహిళలే కాదు, తమిళనాడులో పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా అందరు మహిళలు కూడా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా అతని ఇందాకే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అతను ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఉదయనిధి గారు. నేను కోర్టులో తేల్చుకుంటాను, ఇది సిగే అంటున్నాడు. అంటే వాళ్ళకి డిఎంకే పార్టీ అనేది ఈ భారతదేశ రాజకీయాలు ఉపయోగపడే పార్టీ కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా మహిళల్ని కించపరిచే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతారు. మొన్నటి వరకు అత్తగారైనటువంటి కనిమొల్లి గారు మన ఏదో మా నాయకుడు కూడా మాట్లాడారు. మరి ఈ రోజు వాళ్ళ మేనలుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడి ఖండించలేదు మహిళ గారు కూడా. అంటే ఆ పార్టీ యొక్క చరిత్ర ఉంటుంది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కూడా అంటే మహిళల పైన అంటే గీత దాటి ఎవరైనా కూడా మాట్లాడితే అంటే ఈ విధంగా కూడా టీవీకే పార్టీ తీసుకున్న చర్యను అంటే చట్టపరంగా కూడా ఒక బుద్ధి చెప్పడం అనేది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారా? 100% ఎందుకంటే మీ పార్టీ వచ్చినప్పుడు కూడా డ్రగ్స్ కి సంబంధించి గానీ, ఉమెన్ కి సంబంధించి గానీ ప్రొటెక్షన్ వైజ్ గా కూడా మీ సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాలు బట్టి కూడా చాలా వరకు కూడా మహిళల ప్రాతిపదికగానే ఆయన తీసుకున్నా. బట్ ఇక్కడ త్రిషనికి ఉద్దేశించి కూడా ఇది కామెంట్స్ చేయడం అంటే మొత్తంగా అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మహిళలకు పెద్దపీట వేసే విధంగా కూడా ఆయన తీసుకునే చర్య ఉందని అర్థం చేసుకోవాలా? 100% అండి. మహిళా రక్షణ కోసం, మహిళా సాధికార కోసం, మహిళల హక్కుల కోసం మా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది, మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మీరు చెప్పారు, చూస్తుంటారు సింగపూర్ అన్ని ప్రత్యేక దళాలు పెట్టారు మహిళలకి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా. మరి ముఖ్యంగా ఏంటంటే మేము మరీ స్పష్టంగా చెప్తున్నాం, తమిళనాడులో మహిళా ఓటర్ల మీద డిఎంకే పార్టీకి చాలా కోపం ఉంది. ఎందుకంటే వాళ్ళు మా నాయకుడిని నమ్మి మాకు ఓట్లు వేస్తారన్న ఉద్దేశంతో ప్రతిసారి కూడా ఉదయనిధి స్టాలిన్ గానీ, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గానీ, రాజకీయాలకు సంబంధం లేని త్రిష గారిని పేరు ముందు పెట్టి తమిళనాడు మహిళల్ని కించపరుస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశాం. మహిళా హక్కుల కోసం, మహిళా గౌరవాన్ని ఇబ్బంది పెట్టిన ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసినామంటే ఇంక ఎవరు కూడా తమిళనాడులో ఉన్న మహిళల గౌరవం జోలికి కానీ, మహిళా హక్కుల మీద కానీ ఎవరు రాకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయనిధి స్టాలిన్ ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి సందీప్ రాయల్ గారు స్పందించినందుకు. ఇక తమిళనాడు రాజకీయాల్లో అరెస్టులు, ప్రతిపక్ష నేతపై కేసులు కొత్తేమీ కాదు. బట్ తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకి కొన్ని సెక్షన్ల కింద కూడా అరెస్టు చేశారు. నేపథ్యంలో కూడా ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెడుతూ ఉన్నారు.
ముఖ్యంగా నేనేమి తప్పుగా మాట్లాడలేదు అంటే ఆయన కావేరీ నదీ జల సంబంధించి మాట్లాడుతున్నప్పుడు సభలో కొంతమంది డిఎంకే పార్టీ నాయకులు నటి త్రిషను ఉద్దేశిస్తూ కూడా మాట్లాడితే ఈయన దాన్ని డబుల్ మీనింగ్ గా కూడా మాట్లాడడంతో ఒక్కసారిగా కూడా టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు మహిళా విభాగానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిపి అక్కడ ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో కొన్ని సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు. ఈ ఒక్కసారిగా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. బట్ దీనికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ నిన్ను కోర్టులోనే తేల్చుకుంటా, నేనేమి తప్పుగా మాట్లాడలేదు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరుగుతోంది. బట్ ఇవన్నీ కూడా చూస్తుంటే గతంలో కరుణానిధిని మిడ్ నైట్ అరెస్ట్ చేసిన పాలిటిక్స్ అంతా కూడా ఒక్కసారి కనిపిస్తూ ఉన్నాయి. శాసనసభలో జయలలితపై దాడి అవమానం జరిగిన తర్వాత కూడా ఘర్షణ పరంగా కూడా ఇద్దరి పరంగా అటు డిఎంకే అన్నా డిఎంకే మధ్య ఎటువంటి కక్ష సాధింపు చర్యలు అనేవి కూడా బయటపడ్డాయో మనందరికీ అప్పటి రాజకీయాలన్నీ కూడా గుర్తొస్తాయి. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా ఆనాడు కరుణానిధి అరెస్టు ఘటనకు నేటి ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు కొంత పోలిక ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. బట్ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయటం అనేది వీళ్ళు కూడా కక్ష సాధింపు చర్యగా దాడి జరిగిందంటూ కూడా అటు డిఎంకే పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. బట్ కావేరీ నదీ జలాల వివాదం, రైతాంగ సమస్యలు ఏవైనా కూడా సభలో వాటి మీద సమస్యల పైన జరగాల్సిన సభలో బట్ ఇలా పక్కదారి మాటలు మాట్లాడడం వల్ల కూడా విమర్శలు కొంత వస్తున్న పరిస్థితి. బట్ ప్రతిపక్ష నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఒక రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా అటు డిఎంకే పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు. బట్ ఏదేమైనా కూడా కోర్టులో తేల్చుకుంటామంటూ కూడా చెబుతాం. మరి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా జరగబోతాయి, ఏ సెక్షన్ల కింద ఉదయనిధి పైన అరెస్టు చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ తమిళనాడు శాసనసభలో జయలలితపై దాడి అవమానం జరిగిన ఘర్షణ తదనంతరం డిఎంకే అన్నా డిఎంకే మధ్య రాజకీయ పరంగా కూడా ఎటువంటి కక్ష సాధింపు తీవ్ర స్థాయికి చేరింది. అదే విధంగా కూడా తమిళనాడులో కొత్త ఏమీ కాదు ఈ రాజకీయ అరెస్టులు, ప్రతిపక్ష నేతలపై కేసులు అనేవి కూడా పెట్టుకోవడం. బట్ ఇటీవల పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ వేడిని ఒక్కసారిగా కూడా రాజేశాయి. గతంలో కరుణానిధిని మిడ్ నైట్ అలానే అరెస్ట్ చేశారు. 2001లో ఫ్లైఓవర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో అప్పటి జయలలిత ప్రభుత్వ అర్ధరాత్రి వేళ మాజీ సీఎం కరుణానిధిని అరెస్టు చేయడం ఆనాడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఉదయనిధి అరెస్టు కూడా అంటే కావేరీ నదీ జలాలకు సంబంధించి కూడా సభలో మాట్లాడుతూ ఉండగా అటు టీవీకే డిఎంకే పార్టీ నేతలు ఒక్కసారిగా నటి త్రిష పేరును ప్రస్తావించడంతో దాన్ని కొనసాగింపుగా కూడా ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ గా మాట్లాడడంతో ఒక్కసారిగా టీవీకే పార్టీ మహిళా విభాగానికి చెందిన కొంతమంది టీవీకే పార్టీ నాయకులు దీనికి ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఉదయనిధి స్టాలిన్ ను అరెస్టు చేశారు. బట్ ఈ నేపథ్యంలో ఒక్కసారి కూడా తమిళనాడు రాజకీయాల్లో వేడెక్కాయి. బట్ ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యలకు సంబంధించి కోర్టులోనే నేను తేల్చుకుంటా, నేనేం తప్పుగా మాట్లాడలేదు అంటూ కూడా ఆయన వివరణ ఇచ్చుకుంటున్న పరిస్థితి. బట్ చూడాలి ఏది ఏమైనా కూడా అప్పటి కరుణానిధి అరెస్టు ఘటనకు నేటి జరిగిన ఈ పరిణామానికి కొంత పోలిక ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. சார் தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது சொன்னா கேட்க மாட்டாங்க. తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారి వేడెక్కాయి. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉదయనిధి ప్రసంగించారు. విజయ్ ప్రభుత్వ అసమర్థతతో తమిళనాడుకు చుక్క కావేరీ నీళ్లు రావడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఈ క్రమంలోనే ఉదయనిధి ప్రసంగిస్తూ ఉండగా కొందరు త్రిష త్రిష అంటూ నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో నవ్వుతూ ప్రసంగం ఆపిన ఉదయనిధి నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా అక్కడికి చేరాలి అంటూ వ్యాఖ్యానించారు. తాను కేవలం కావేరీ జలాల గురించే మాట్లాడుతున్నారంటూ కూడా వ్యంగ్యంగా అన్నారు. ఇంకా ఉదయనిధి పరోక్షంగా సీఎం విజయ్ త్రిషను ఉద్దేశించి అన్నారంటూ కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது இப்போ
கைது சொன்னா கேட்க மாட்டாங்க. சார் தொடர்ந்து எதிர்கட்சி எம்எல்ஏக்கள் அதே மாதிரி இப்ப எதிர்கட்சி தலைவர் கைது சார் எதிர்கட்சி எம்எல்ஏ கைது